తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు ప్రకాష్ గారు, అడిషనల్ ఎస్పీ కడప. ఫస్ట్లో కడపలో మీరు చార్జ్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ వేసుకుని వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది? అప్పుడు ఫ్యాక్షన్ ఏ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన 2-3 సంగతి చెప్పి. పెదవడేం పోలీస్ స్టేషన్ అనేది స్టేట్లోనే నంబర్ 1 ఫ్యాక్షన్ పోలీస్ స్టేషన్. ఆల్మోస్ట్ అన్ని ఊర్లు కూడా ఫ్యాక్షన్ ఉండేది, కానీ అన్నిట్లోకెల్లా పెద్దగూడెం అనేది టాప్. యాక్చువల్గా నాకు పోస్టింగ్ ఇచ్చిన రోజు 2 మర్డర్లు జరిగాయి. కానీ మనకు రాయలసీమ ఫ్యాక్షన్ అనేటప్పటికీ ఏమంటే అన్ని రకాలటువంటి వెపన్స్ వాడేవాళ్ళు. అంటే సార్ మీరు చాలా ఫ్యాక్షన్ చూసారు, ఫ్యాక్షనిస్టులు కూడా చూస్తారు. ఫ్యాక్షనిస్ట్ బయటికి గంభీరంగా ఉంటాడు కానీ వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉంటారు వాస్తవాన్ని. ప్రతి ఫ్యాక్షనిస్టు పెద్ద తిరుగు. ఫ్యాక్షనిస్టులు పైకి గంభీరంగా కూడా తప్పదు, ఎందుకంటే అనుచరులకు భరోసా కల్పించాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏఎస్పీ ఎక్కువగా ఫోకస్ పెట్టి దీన్ని తొక్కాలి అని కూర్చున్నారు. కానీ పర్సనల్ రిస్క్ తీసుకొని తగ్గించిన వాళ్ళు ఉమేష్ చంద్రరావు. అప్పుడు ఆయన దాదాపు 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. ఆయన టైంలోనే కొంచెం గట్టిగా, అంటే ఎక్స్ట్రా లీగల్గా చేయాల్సి వచ్చింది. మీరు ఫ్యాక్షన్తో పాటు గాలివీల్లో పనిచేశారు, అక్కడే ఉంది మీ అనుభవం? గాలివీల్లో అక్కడ మెయిన్ వచ్చేసి గాలివీల్లో నక్సల్ ప్రాబ్లం బాగా ఎక్కువ. అందులో నేను పనిచేసిన ప్రాంతంలో జస్ట్ అప్పుడే ఎలక్షన్స్ కూడా వచ్చాయి. నేనున్నప్పుడే ఒక ఇల్లు బ్లాస్ట్ చేశారు నక్సలైట్స్. ఆ ఇల్లు బ్లాస్ట్ చేస్తారన్న విషయం మాకు ముందే తెలిసి వాళ్ళకి పిలిచి చెప్పాము, అలర్ట్ చేశాము. వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత 2-3 ఇన్సిడెంట్స్లో మేము చెప్పాము, మీకు నక్సలైట్ల వల్ల మొక్కుతుంది, మీరు ఊరు వదిలిపెట్టిపోతే మీకు మంచిది అని చెప్పేసి. ఒకడు మాత్రం వినలేదు, వినకుండా పెద్ద తిరగబట్టాడు, చనిపోయాడు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు ప్రకాష్ గారు, అడిషనల్ ఎస్పీ కడప. 1991లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఇప్పుడు 2026లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మార్పులు ఏంటి? అప్పుడు ప్రజలకి పోలీసుల మధ్యన ఆ బంధం ఎలాగుండేది? గౌరవం, భయమా? కానీ ఇప్పుడు క్రమేపీ తగ్గడానికి కారణం ఏంటి? వాటితో పాటు అప్పుడు క్రైమ్ ఎలాగుండేది, ఇప్పుడు ప్రస్తుతం క్రైమ్ ఎలాగుంది? దానికి ఆ ప్యాటర్న్ మారడానికి కారణాలు ఏంటి? అసలు కడప ఆయన ఎస్ఐగా పనిచేసినప్పుడు కడప ఎలాగుండేది? తర్వాత ఇన్స్పెక్టర్గా కర్నూలు ఎలాగుండేది? డిఎస్పీ గుంటూరులో ఏం చేశారు? ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ కడపలో ఏం సాధించారు? ఎలా మార్పు వచ్చిన విషయాన్ని సార్ గారు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. కె ప్రకాష్ గారు, అడిషనల్ ఎస్పీ వైఎస్ఆర్ కడప జిల్లా. మీ ఫస్ట్ పోస్టింగ్ కూడా ఇక్కడ నుంచి ఎస్ఐగా ఇక్కడ ఎక్కువగా చేశారు, తర్వాత సిఐగా కర్నూలు, కడప, తర్వాత డిఎస్పీ గుంటూరు, అడిషనల్ ఎస్పీ వచ్చారు. ఫస్ట్లో కడపలో మీరు చార్జ్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ వేసుకొని వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది? అప్పుడు ఫ్యాక్షన్ ఏ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన 2-3 సంగతులు చెప్పి. ఇప్పుడు ఫ్యాక్షన్ అనేది పూర్తిగా డ్రాప్ అయింది, ఇప్పుడు కడప జిల్లాలో వస్తున్న క్రైమ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ప్రకాష్ గారు, బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోండి? యాక్చువల్ చెప్పాలంటే నేను బేసికలీ ఇంజనీరింగ్ స్టూడెంట్, సివిల్ ఇంజనీరింగ్ చదివాను. అటువైపు వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల కావచ్చు నేను ఈ ప్రొఫెషన్ చూజ్ చేసుకోవడం జరిగింది. నేటివ్ అనంతపురం అండి. అమ్మగారు నాన్నగారు? అమ్మగారు నాన్నగారు, మా ఫాదర్ టీచరు, మా ఫాదర్ లేరు, మా మదర్ గారు లేరు. మరి ఇంజనీరింగ్ చదివి హాయిగా మంచి జాబ్కి వెళ్ళకుండా? అదే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అంటే అనంతపురం ఎస్కే యూనివర్సిటీ కాదు, నేను బళ్ళార్లో చదివాను. అంటే అప్పుడున్న పరిస్థితులు అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు కాదు. అప్పుడున్న సిచ్యుయేషన్లో, అప్పుడు నేను ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన కొత్తలో 86-87 ప్రాంతాల్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది ఆల్మోస్ట్ నిల్. ఎకానమీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. 88-89 వచ్చేటప్పటికి విపి సింగ్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ జరగడమే చాలా కష్టంగా ఉన్నట్టు పరిస్థితి.
ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏవి కూడా పెద్దగా లేవు. రిక్రూట్మెంట్ కూడా కొన్ని స్టేట్స్లోనే జరుగుతూ ఉంది, మిగతా అన్ని స్టేట్స్లో కూడా పెద్దగా లేదు. ఆ పరిస్థితుల్లో మనము ఈ జాబ్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు మండల కమిషన్ అంతా చూసారు? మండల కమిషన్ గొడవల దగ్గర నుంచి అన్నీ చూసాము. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ రిజర్వేషన్ రావడం ఒకటి, మండల్ కమిషన్ రికమెండేషన్స్, దాని తర్వాత గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవడము, రిక్రూట్మెంట్ అనేది ఆల్మోస్ట్ లేకపోవడము, ఇదంతా చాలా కొన్ని పరిస్థితులు బాగలేవు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ బయటికి వెళ్ళి ఏదైనా ఒక వర్క్ చేయడానికి వెళ్తే 500 రూపీస్ ఇస్తామనేవాళ్ళు. అది కూడా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అన్సర్టన్గా ఉంది. వాళ్ళు ఇంతమందిని పర్మనెంట్గా మెయింటైన్ చేయాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు. కాబట్టి అన్ని చూసిన తర్వాత సొంతంగా ప్రాజెక్టులు టేకప్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మన ప్రజల్లో పర్చేసింగ్ పవర్ కూడా చాలా తగ్గింది. అలాంటి పరిస్థితుల్లో మనకి ఏపీలో కొంత రిక్రూట్మెంట్, మన ఏపీ గవర్నమెంట్ అప్పుడు రిక్రూట్మెంట్ చేయడము, ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి చేయడం, దీనివల్ల కొన్ని స్టాండర్డ్ రిక్రూట్మెంట్స్ ఎలాగో జరుగుతూ ఉంటాయి, కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉండేది. అప్పుడు నేను ఈ జాబ్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే విజయరామారావు గారు అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. అప్పుడే ఇదంతా జరిగింది. దాదాపుగా మా బ్యాచ్లో ఆ రోజుల్లోనే 8 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 20% పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 40% డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. మినిమం డిగ్రీ కాబట్టి అది. ఇంకా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కొంత క్వాలిఫికేషన్లో ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి అలాగ వాళ్ళు ఉంటారు. కానీ పీజీ చదివిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉస్మానియా, మన వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, నాగార్జున నుంచి కూడా కొంతమంది, ఇలాగా మెయిన్గా రిక్రూట్మెంట్లో మంచి క్రీమ్, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే దాదాపుగా రిక్రూట్ అయ్యారు. కాబట్టి మాకు ఆ బ్యాచ్లో ఎక్స్పోజర్ కూడా బాగుంది, అండర్స్టాండింగ్ కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ కెపాసిటీ కూడా బాగుండేది. అందులో ఇంకోటి ఏమంటే మనము అప్పుడప్పుడే టెక్నికల్ రెవల్యూషన్ వస్తూ ఉంది కాబట్టి మనం పాత తరం చూసాము, కొత్త తరం చూసాము, రెండింటికి మనకు రిలేషన్ ఉంది కాబట్టి, అంటే మనం క్యారీ ఫార్వర్డింగ్ ది ఓల్డ్ ట్రెడిషన్ కాబట్టి మనకు ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఇబ్బంది కాదు. ఇప్పుడు ట్రైనింగ్ కూడా అంత ఫిజికల్ కాంపిటెన్సీ లేదు. అంటే అప్పుడు అనంతపూర్ ట్రైనింగ్ మీరు? మేము హైదరాబాద్ ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే కడపలో పెద్ద మడియం. ఓకే. కడప అనగానే అప్పటికే ఫ్యాక్షన్తో ఉంది, అప్పటికే బ్యాగ్ ఆఫ్ ఫ్యాక్షన్ ఉంది. ఇంకొకటి ఏమంటే పెద్దమడియం పోలీస్ స్టేషన్ అనేది స్టేట్లోనే నెంబర్ 1 ఫ్యాక్షన్ పోలీస్ స్టేషన్. ఎవరు ఎస్పీ ఎవరు మీకు ఫస్ట్ ఎస్పీ? అప్పుడు ఫస్ట్ ఠాగూర్ గారు ఉండేవాళ్ళు, రిటైర్ అయ్యారు డీజీగా, ఆయన ఆ పోస్టింగ్ ఇచ్చారు పెద్దమడియం. ఆల్మోస్ట్ అన్ని ఊర్లు కూడా ఫ్యాక్షన్ ఉండేది, కానీ అన్నిట్లోకెల్లా పెద్దమడియం అనేది టాప్. యాక్చువల్గా నాకు పోస్టింగ్ ఇచ్చిన రోజు 2 మర్డర్లు జరిగాయి. మీకు ఇన్విటేషన్ వచ్చింది? పోస్టింగ్ ఇచ్చిన రోజు, అడ్రస్ వచ్చిన రోజు, ఆఫ్ కోర్స్ ఇన్విటేషన్, డబుల్ మర్డర్ జరిగింది. ఫ్యాక్షన్ అనగానే కత్తులు నరుకోవడం కాదు, నాటు బాంబులు వేయడం, పరిగెట్టడం. అప్పుడు ఫ్యాక్షన్ అనేది అన్ని చోట్ల ఉంటుంది, చాలా చోట్ల ఉండేది ఒకప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో ఉండేది, కడపలో ఉండేది, కర్నూలు ఉండేది, ప్రకాశం జిల్లాలో ఉండేది, పల్నాడులో ఉండేది, అన్ని చోట్ల ఉండేది. కానీ ఒక్కో చోట ఒక్కొక్క ఎంబో. కానీ మనకు రాయలసీమ ఫ్యాక్షన్ అనేటప్పటికీ ఏమంటే ఈ సినిమాల్లో హైలైట్ చేసిన దాని ప్రకారంగా కావచ్చు, లేకపోతే ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ వల్ల కావచ్చు, అన్ని రకాలటువంటి వెపన్స్ వాడేవాళ్ళు. అంటే ఒక రకం అఫెన్స్కి వేటకొడవళ్ళు, కత్తులు, ఇవి ఎక్కువ వాడేవాళ్ళు. సెకండ్ లెవెల్ బాంబులు వాడేవాళ్ళు, ఇక్కడ బాంబులు లోకల్గా తయారు చేసేవాళ్ళు, బాంబులు వాడేవాళ్ళు. ఫస్ట్ బాంబుల వల్ల జనరల్గా చనిపోయే వాళ్ళ సంఖ్య తక్కువ, బాంబులు ఆపరేట్ చేసే వాళ్ళకి ఇంజరీస్ ఎక్కువ. బాంబులు ఎందుకు వాడతారంటే ఎక్కువ మంది గుమిగూడకుండా జనాల్ని స్కేర్ చేయడానికి బాంబులు వాడతారు. అల్టిమేట్గా కత్తులతోనే నరుక్కుండేవాళ్ళు. కాకపోతే అప్పుడు ఎలా ఉండేది ఫ్యాక్షన్ అంటే, అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ప్రజలకి ఉన్న ఏకైక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి అగ్రికల్చర్, వేరే ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు. కాబట్టి అగ్రికల్చర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఏమంటే ల్యాండ్కి వాల్యూ ఎక్కువ. ల్యాండ్కి వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా అన్నదమ్ముల మధ్య కానివచ్చు, లేకపోతే ఊర్లో ముఖ్యంగా ఈ టెంపుల్ ల్యాండ్స్ గురించి
ఈ గొడవలు ఎక్కువ మొదలయ్యాయి. టెంపుల్ ల్యాండ్స్ కొన్ని ఊర్లలో 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల దాకా ఉండేది. ఇప్పుడు ఆ 100 ఎకరాలు కావచ్చు, 1000 ఎకరాల వరకు కావచ్చు, అది ఎవరి అధీనంలో ఉంటే ఆటోమేటిక్గా విల్ బికమ్ రిచ్. అంటే ఇది ఎకనామిక్స్ ఉంది. అంటే ఆ భూముల కోసం సార్ గ్రామాల్లో ఆధిపత్య పోరు కోసం ఉంటుంది. సర్టన్లీ గ్రామాల్లో ఆధిపత్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫర్ పవర్, ఒకటి ఫర్ ఇన్కమ్. పవర్ అంటే సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ. అప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ లేవు కదా, సర్పంచ్ ఎలక్షన్స్. రెండోది ఈ ల్యాండ్స్ గురించి. మీరు తీసుకున్న ఛార్జ్ వెంటనే డబుల్ మర్డర్ అంటున్నారు. నేను తీసుకున్న వెంటనే ఛార్జ్ కదా, డబుల్ మర్డర్ జరిగిన వెంటనే నాకు ఛార్జింగ్ పోస్టింగ్ ఇచ్చారు. అవునా? సరే వెళ్ళాము, అదంతా చూసాము. అప్పుడు శివారెడ్డి గారు ఉన్నారు. సరే ఏ కారణాలతో అయితేనేమి అది ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ కొన్ని దీనికి కంటిన్యూషన్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం గట్టిగా వార్నింగ్ ఇచ్చాము. తర్వాత అదంతా అయిపోయింది. కానీ నేను 1 ఇయరే చేసిన, అక్కడ ఎక్కువ రోజులు చేయలేదు. 1 ఇయర్లో ఒక మర్డర్ కూడా జరగలేదు. అంటే జరగకుండా ఏం చేశారు? జరగకుండా ఏం చేసామంటే, సాధారణంగా డబుల్ మర్డర్ ఏంటంటే దానికి రిటాలియేషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చేసి ఈ మర్డర్లు జరగడానికి అన్ని కారణాలు ఏమంటే, ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది అనుకుందాం. ఆ మర్డర్ జరగడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ల్యాండ్ డిస్ప్యూట్ ఉండొచ్చు, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండొచ్చు, ఫ్యాక్షన్ ఉండొచ్చు, పర్సనల్ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా సెక్షువల్ జెలసీ లాంటివి ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక గ్రూపుకి అంటగడతారు, అట్రిబ్యూట్ చేస్తారు. అట్లనే ఏమవుతుంది, అవతల గ్రూప్ వాళ్ళు కూడా ద సేమ్ సైకాలజీ, వాళ్ళు కూడా గ్రూప్ యాటిట్యూడ్ చూసి గ్రూప్ మెయింటైన్ చేస్తారు. ఈ 2 గ్రూప్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏమైందంటే, ఏ చిన్న డిస్ప్యూట్ వచ్చినా కూడా అది పర్సనల్ డిస్ప్యూట్ని విలేజ్ లెవెల్ డిస్ప్యూట్గా మారుస్తారు. దానికి పొలిటికల్ కలర్ ఉంటుందేమో. ఆటోమేటిక్గా 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపులు ఉన్నప్పుడు, ఒకే గ్రూప్ ఉన్నప్పుడు ఒకే గ్రూపు, ఒకే పార్టీ, 2 గ్రూపులు, 2 పార్టీలు, 2 గ్రూపులు, ఆటోమేటిక్గా పోలరైజేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా విలేజ్ లెవెల్లో పోలరైజేషన్ జరగడానికి ఈ 2 కారణాలు. కానీ మీరు ఆ ఫస్ట్ పోలీస్ స్టేషన్, కానీ దీనికి ఇవి జరగకుండా ఉండడానికి ఒకటే, పోలీసులు గట్టిగా చర్య తీసుకుంటారు అనే సిగ్నల్ ఉండాలి. అంటే ఒక చిన్న గొడవ జరిగితే కూడా దాన్ని టఫ్గా డీల్ చేస్తారు అనేటువంటి. అంటే టఫ్గా డీల్ చేయడం అంటే ఎలా? టఫ్గా డీల్ చేయడం అంటే కేసులు పెట్టడం, అవసరమైనప్పుడు ఫిజికల్గా కూడా మనము శిక్షించాల్సిన పరిస్థితి. డైరెక్ట్గా వీళ్ళనే కాకుండా మిగతా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే పద్ధతిని బట్టి ఆటోమేటిక్గా కొంతమంది మారుతారు. మనం లీనియన్స్ ఇవ్వకుండా ఇంపార్షియల్గా ఉండడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సార్ ఆ పీరియడ్లో మీరు ఎక్కడ మర్డర్ జరగకుండా టైట్గా చేశారు కాబట్టి ఇందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వాళ్ళ ప్రెజర్ ఉండి వచ్చారు, మీరు ఫేస్ చేయలేదా? ఒకటి నేను అప్పుడు గమనించింది ఏమంటే, మనం ఫెయిర్గా ఉన్నంత కాలం ఎవ్వరు మనల్ని ప్రెజర్ చేయరు. ఎందుకంటే ప్రజల్లో కూడా నిజాయితీ ఉండేది. మనకి ఈ పని చెయ్యండి, ఇవన్నీ వదిలిపెట్టండి అని కానీ, లేకుంటే ఇట్లాంటి ప్రెజర్ ఉండేది కాదు. ప్రజలు కూడా ఏమీ గొడవలు పెట్టుకోవాలని వాళ్ళ సైకాలజీ కాదు. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో గొడవల్లోకి ఇన్వాల్వ్ చేయబడతారు. గొడవల్లోకి ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండా కూడా మన కేసులు మన మీద పడతాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఉండేటివి. రాను ఏమైపోయింది, మనకు తర్వాత అప్పుడున్న ఎస్పీలు అందరూ కూడా ఈ ఫ్యాక్షన్ విలేజెస్లో కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎడ్యుకేషన్కి అవకాశం కల్పించడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే స్లోగా ఈ ఫ్యాక్షన్ గొడవలు తగ్గాయి. ఎప్పుడైతే 90 ఆ ప్రాంతాల్లో, అంటే అంతకుముందు జనరేషన్ ఎవరైతే చదువుకోలేదో వాళ్ళ పిల్లలు చదువుకోవడం వల్ల మనకు కొంత మార్పు వచ్చింది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే విలేజెస్ నుంచి ఈ గొడవలకు భయపడి ఎవడైతే టౌన్స్కి మైగ్రేషన్ ఉందో, ఏ ఊరు నుంచి అయితే ఎక్కువ మైగ్రేషన్ ఉందో ఆ ఊర్లలో అంతా కూడా ఫ్యాక్షన్ తగ్గింది. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది ఎందుకు మైగ్రేట్ అయ్యారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు, మేము ఇలా బతుకుతున్నాము, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, మా పిల్లలు చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ ఊరు ఇడిచిపెట్టి వచ్చారు. కానీ అంతకుముందు ఏమయ్యేదంటే ఊరు ఇడిచిపెడితే మేము బతకలేము అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. కానీ అలా మైగ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత విలేజెస్లో ఫ్యాక్షన్ తగ్గింది. బాగా గమనిస్తే మనకు కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూరు, అనంతపూరు,
ఈ ఊర్లన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి. అంటే పాపులేషన్ పెరిగింది, ఎందుకంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ హబ్స్ కాబట్టి. ఎస్ఐగా ఎక్కడెక్కడ చేశారు మీరు? ఎస్ఐగా మనం పెద్దమూడెం చేసాము, తర్వాత సింహాద్రిపురం చేసాము, దువ్వూరు చేసాము, దువ్వూరు తర్వాత మళ్ళీ పెద్దమూడెం చేసాము రెండోసారి పెద్దమూడెం చేసాము, తర్వాత మళ్ళీ పులివెందులు చేసాము, పులివెందుల తర్వాత మళ్ళీ గాలివీడు చేసాము, నక్సలైట్ ఏరియా. గాలివీడు తర్వాత కడప ట్రాఫిక్ చేసాము, కడప ట్రాఫిక్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. ఓకే, ప్రమోషన్ ముందు అంటే అది ఓకే, పులివెందులు చేశారు, సింహాద్రిపురం. ఇప్పుడు ఒకటేమంటే మనకు జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ, కమలాపురం కాన్స్టిట్యున్సీ, ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ, పులివెందుల కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ దాదాపు ఒకటే టైప్ కల్చర్. అంటే ఎందుకు ఒకే టైప్ కల్చర్ అంటే అక్కడ ఉన్న సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఒకటే, ఒకే రకమైన పంటలు, ఒకే రకమైన లివింగ్ స్టైల్ అంతా ఉంది కాబట్టి సేమ్ ఒకే రకంగా ఉంటుంది. కానీ మీరు చూసిన అన్ని ప్రాంతాల్లో బాగా టఫ్ వచ్చిన ప్రాబ్లం ఎక్కడ ఏరియా? నాకైతే పెద్దగా టఫ్ అని ఏం అనిపించలేదు, అన్ని చోట్ల. సింహాద్రిపురంలో ఏం జరిగిందండి? సింహాద్రిపురంలో కూడా ఏం జరగలేదు, అక్కడ కూడా ఫ్యాక్షన్ ఉండేది, బాగా గొడవలు జరిగేటివి, అన్నీ రొటీన్గా ఉండేటివి. పబ్లిక్ మీకు బాగా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. అంటే పబ్లిక్ సపోర్ట్ చేశారంటే మనం చేసింది తప్పు కాదు కానీ అర్థం కాదు. ఎప్పుడు కూడా ఒకటేనండి. నేను ఫస్ట్ ఎస్ఐగా పనిచేసినప్పుడు అప్పుడు నాకు మా సీనియర్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న సీనియర్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు చెప్పింది ఏమంటే, మనం ఎవరి పట్ల అంటే ఏ గ్రూపు వైపు కానీ ఏ పొలిటికల్ లీడర్ వైపు కానీ మొగ్గు చూపకుండా మనం ఫెయిర్గా చేస్తే మనల్ని అందరూ గౌరవిస్తారని వాళ్ళు మాకు బాగా చెప్పారు. మేము అదే పాటించాం. సార్, మీరు పనిచేస్తున్న అన్ని ప్రాంతాల్లో మీరు చెప్పారు ఆ మెడిసిన్ ఎలా ఉందో వాడుతున్నారు, అది తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ పోస్టింగ్లో డబుల్ మర్డర్ అయ్యాక వెళ్ళారు, కానీ మిగతా ఎస్పెక్టర్ అయ్యే వరకు ఎన్ని జరుగుంటాయండి మర్డర్లు? అక్కడితో అయిపోయిందా? ఇప్పుడు నేను ఫస్ట్ పోస్టింగ్లో ఉన్నప్పుడు ఏం మర్డర్ జరగలేదు, తర్వాత రెండో పోస్టింగ్లో ఉన్నప్పుడు ఒక 2-3 జరిగాయి, కానీ అవి చిన్న చిన్న సొంత విషయాల్లో జరిగాయి. ఫ్యాక్షన్ విలేజ్కి సంబంధించి సెన్సేషన్ మర్డర్ అయితే ఎక్కడ జరగలేదు. అంటే మొత్తం ఎస్ఐ సర్వీస్లో ఎక్కడ కూడా జరగలేదు? ఎస్ఐ సర్వీస్లో ఎక్కడ కూడా సెన్సేషన్ జరగలేదు, కానీ ఒక్కసారి మాత్రం ఏం జరిగిందంటే అది ఫ్యాక్షన్ విలేజ్కి సంబంధించి జరిగింది. ఎక్కడ? ఏ పోలీస్ స్టేషన్? అది కూడా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లోనే జరిగింది. కాకపోతే మేము టైమ్లీ ఇంటర్వెన్షన్ వల్ల ఇంకా ఫర్దర్గా ఏం జరగకుండా మేము ఆపగలిగాం. కానీ మీరు పనిచేసిన పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్ సార్ ఇంత ప్యానిక్ అయిన మర్డర్ చూడలేదురా బాబు అన్నది ఏమైనా చూసారా? లేదండి, అంత ప్యానిక్ అయినట్టు మర్డర్ అలాంటివి జరగలేదు. అంటే రావడం, నరుక్కోవడం, వెళ్ళిపోవడం అంతేనా? లేదు, అలా కూడా జరగలేదు. అన్నీ ఒక చిన్న చిన్న కారణాలతో జరిగిన మర్డర్స్. కానీ మీ దగ్గరికి వచ్చి సార్ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన తర్వాత చనిపోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? లేదు, కానీ నా దగ్గరికి వచ్చి సార్ నాకు ప్రాణాపాయం ఉంది కొన్ని సందర్భాల్లో అని చెప్తే మనం పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి టైం సరిగ్గా ఇన్ఫర్మేషన్ అందజేయడం వల్ల చాలా మర్డర్లు అవాయిడ్ చేయగలిగాం. అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఒక గ్రూప్ మీద మనము నిఘా ఉంది వీళ్ళ యాక్టివిటీస్ మీద అంటే ఆటోమేటిక్గా మనం ఉన్నంత కాలము అది జరగదు. మనం ఉన్నంత వరకు అంటే మనం వాళ్ళ మీద నిఘా పెట్టాము అని వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా మనం ఉన్నంత వరకు వాళ్ళ యాక్టివిటీ చేయరు. మీరు చేస్తారు. ఇది ఇస్ క్వైట్ కామన్. సార్, మనుషులకి చంపడానికి వస్తే మీరు వాళ్ళు నిఘా పెడతారు, వాళ్ళని వార్నింగ్ ఇస్తారు, చంపరు. కానీ ఫ్యాక్షన్లో ఇంకొక మార్గం ఉంటుంది. అంటే ఇంకొక మోడ్ ఏంటంటే ఆస్తులు తగలబెట్టడం, గుడిసెలు తగలబెట్టడం, చీనీ తోటలు నరికేయడం. ఇది యాక్చువల్గా అయితే గతంలో లేదండి. ఇది అంటే ఇప్పుడు 91 కంటే ముందు అంతగా లేదు. ఈ ఆస్తులు తగలబెట్టడం అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఫస్ట్ అనంతపూర్ డిస్టిక్లో ఫ్యాక్షన్ జరిగినప్పుడు ఎల్లనూరు అనే ఒక మండలం ఉంది. అది నేను సింహాద్రిపురంలో పనిచేసేటప్పుడు దాని పక్కనే ఉంటుంది, బార్డరింగ్ మండలం. అక్కడ ఈ పొలిటికల్లీ మోటివేటెడ్ గ్రూప్స్ మధ్య ఒకే ఊర్లోనే ఆ గ్రూప్స్ మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగినప్పుడు ఫస్ట్ టైం ఈ చీనీ తోటలు నరకడము, తర్వాత ఈ అరటి తోటలు లేవు అక్కడ, చీనీ తోటలు, మామిడి తోటలు, తర్వాత ఈ బోర్లు డ్యామేజ్ చేయడము, ఇల్లు డ్యామేజ్ చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విలేజ్ వెన్నపూసపల్లి అని ఒక విలేజ్, అది చాలా సెన్సేషన్ అయింది స్టేట్లోనే అప్పట్లో. దానికి బందోబస్తు కూడా చాలా హ్యూజ్ లెవెల్లో పెట్టి డిస్ట్రిక్ట్ ఎస్పీ డైరెక్ట్గా మానిటర్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే అంత ఇది జరిగింది. కానీ సబ్సిక్వెంట్గా మనం గమనించాల్సింది ఏమంటే, అంతగా డ్యామేజ్ చేసుకొని అంతగా ఇచ్చేసిన వాళ్ళు కూడా ఒక 7-8 సంవత్సరాల తర్వాత కాంప్రమైజ్ అయ్యి
కేసులన్నీ కొట్టేయించుకొని ప్రశాంతంగా గడుపుతున్నారు. మంచిదే కదా. మంచిదే. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, నువ్వు ఎన్ని పగలు పెట్టుకున్నా ఎన్ని గొడవలు చేసినా ఏం చేసినా పీస్ఫుల్ లివింగ్కి మించింది లేదు. లేదు సార్. మీరు చాలా ఫ్యాక్షన్ చూసారు, ఫ్యాక్షనిస్టులు కూడా చూస్తుంటారు కదా. ఫ్యాక్షనిస్ట్ బయటికి గంభీరంగా ఉంటాడు కానీ ఒకటి వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉంటారు వాస్తవేనా? ఇప్పుడు ఒకటి ఫ్యాక్షనిస్టులు పైకి గంభీరంగా ఉండక తప్పదు. ఎందుకంటే అనుచరులకు భరోసా కల్పించాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. కానీ ప్రతి ఫ్యాక్షనిస్టు పెద్ద పిరికివాడు. రెండోది అనుచరులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు వీళ్ళే చూడాలి లీడర్స్. ఎప్పుడు నువ్వు చూడడం మానేస్తే నీకు అనుచరుల సంఖ్య తగ్గిపోతుంది. అనుచరుల సంఖ్య తగ్గిపోతే నీకు ఎవడు ఊర్లో భయపడ్డాడు. కాబట్టి వీటన్నిటి ఖర్చు భరించాలంటే ఫ్యాక్షనిస్ట్ భరించాల్సిందే. వాడికి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ లేకపోతే సర్వైవ్ కాలేడు. ఈ రీజన్ మీదనే ఫ్యాక్షన్ తగ్గడానికి ఒక కారణం. కానీ ఆ రీజన్ మీరు అంటున్నారు, కానీ కొంతమంది ఏ ఆస్తులు లేకపోతే కాంట్రాక్టులు బెదిరించడం ఒకటి, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటున్నారు. అది ఎంతమందికి పాసిబుల్? ఫ్యూ లిమిటెడ్ మెంబర్స్. అంటే ప్రతి విలేజ్లో కూడా ఇది సాధ్యం కాదు. ఒక మండల్ లెవెల్లో లేకుంటే ఒక తాలూకా లెవెల్లో, తాలూకాలో ఒక ఎమ్మెల్యే అంటే ఒక తాలూకా కాన్స్టిట్యున్సీలో ఒక 7-8 మందికో 10 మందికో అవకాశం ఉంటుంది. కానీ ఆ 10 మంది కూడా ఫ్యాక్షనిస్టులు కాదు. దాంట్లో 3-4 ఫ్యాక్షనిస్టులు ఉంటారు. కానీ ఫ్యాక్షన్ పెట్టుకుంటే ఒక్కసారి డబ్బు సంపాదించిన తర్వాత ఎవడు కూడా ఫ్యాక్షన్ జోలికి పోరు. ఎందుకంటే ఫ్యాక్షన్ జోలికి పోతే ఉన్న డబ్బు పోద్ది. పోయిన తర్వాత మళ్ళీ సంపాదించుకోవడానికి వాడి జీవితకాలం పడుతుంది. ఈ సత్యం అందరికీ తెలుసు. అందుకే ఎవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కాదు. పైకి తెల్ల చొక్కా తెల్ల పంచి కట్టుకుని లోపల మాత్రం చిరిగిపోయిన పనే ఉంటుందేమో. అంతే. ప్రాక్టికల్గా కూడా నేను చూశాను. 2 చొక్కాలు, చినిగిపోయిన బనీన్లు. అయ్యో. సినిమాలు అంతఃపురం సినిమాలో చూపించింది వాస్తవం. అసలు అవన్నీ చూసింది వీటిని చూసే కదా అవన్నీ తీసింది. కరెక్టే. గంభీరంగా ఉండక తప్పనిసరి పరిస్థితి. గంభీరంగా ఉండక తప్పనిసరి పరిస్థితి. అనుచరులు భయపడతారేమో. అనుచరులకని కాదు, నీ దగ్గర ఏమీ లేదంటే రారెవరు, ఎవరు నిన్ను పలకరించారు కదా. సార్ ఫ్యాక్షన్స్లకి అనుచరుల భార్యలు కూడా చాలా చులకంగా చూస్తారు. అలాంటిది ఏం లేదు. అలా అనుకోవడం తప్పు. వారి సినిమాల్లో కొంతమంది చూపించవచ్చు, కానీ యాక్చువల్గా ఫ్యాక్షనిస్టులు అందరినీ బాగా గౌరవించేవాళ్ళు నాకు తెలిసి. ఎక్కడో 1 or 2 చిన్న ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా ఫ్యాక్షనిస్టులు వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు దాదాపుగా. ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫైనాన్షియల్గా కానీ లేకుంటే ఇంకో రకం కానీ ఆదుకుండేవాళ్ళు. మీరు చూసిన మొత్తం సర్వీస్లో ఎస్ఐ వరకు చాలామంది ఎస్పీలు పనిచేస్తుంటారు. మీరు ఆయన ఎస్పీల దగ్గర మీరు ఏ ఎస్పీ ఎక్కువగా ఫోకస్ పెట్టి దీన్ని తొక్కాలి అని కూర్చున్నారు? అంటే ఒకటి, అందరూ ఒక్కొక్క పరిశ్రమ చేయలేము. అందరూ ఫ్యాక్షన్ తగ్గించాలని ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. కానీ పర్సనల్ రిస్క్ తీసుకుని తగ్గించిన వాళ్ళు ఉమేష్ చంద్ర ఒకరు. సూపర్. అప్పుడు ఆయన దాదాపు 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. ఆయన టైంలోనే కొంచెం గట్టిగా అంటే ఎక్స్ట్రా లీగల్గా చేయాల్సి వచ్చింది. ఎక్స్ట్రా లీగల్గా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. కానీ ఆయన టైంలోనే నక్సలైట్లు కూడా ఎన్కౌంటర్ ఉంటుంది. కరెక్టే. నక్సలైట్ ఎన్కౌంటర్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్లో ఫ్యాక్షనిస్టులు నక్సలైట్లు అందరూ కంబైన్డ్గా ఉంటారు. కడప జిల్లాలో అలాంటిది లేదు. ఫ్యాక్షనిజం వేరు, నక్సలిజం వేరు. ఇక్కడ నక్సలిజం ఐసోలేటెడ్, అది పెద్ద ఇష్యూ కాదు. మీరు ఫ్యాక్షన్తో పాటు గాలివీల్లో పనిచేస్తారు, అక్కడే ఉంది మీ అనుభవం? గాలివీల్లో అక్కడ మెయిన్ వచ్చేసి గాలివీల్లో నక్సల్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. అందులో నేను పనిచేసిన ప్రాంతంలో జస్ట్ అప్పుడే ఎలక్షన్స్ కూడా వచ్చాయి. నేనున్నప్పుడే ఒక ఇల్లు బ్లాస్ట్ చేశారు నక్సలైట్స్. ఆ ఇల్లు బ్లాస్ట్ చేస్తారన్న విషయం మాకు ముందే తెలిసి వాళ్ళకి పిలిచి చెప్పాము, అలర్ట్ చేశాము. వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో మేము వాళ్ళని సేవ్ చేసాము. ఇల్లు బ్లాస్ట్ ఆపలేకపోవచ్చు కానీ ప్రాణం సేవ్ చేసాం. అంతవరకు ఓకే. తర్వాత 2-3 ఇన్సిడెంట్స్లో మేము చెప్పాము, మీకు నక్సలైట్ల వల్ల ముప్పు ఉంది, మీరు ఊరు వదిలిపెట్టిపోతే మీకు మంచిది అని చెప్పేసి. కొంతమంది ఒకడు మాత్రం వినలేదు. వినకుండా పెద్ద తిరగబడ్డాడు, చంపారు. నేను చెప్పిన 24 hours చంపారు. అయ్యో. ఇట్లా కొన్ని సమాచారాలు మేము చెప్పినా కూడా కొంతమంది రియాక్ట్ అవ్వం. సార్ మీరు ఫ్యాక్షన్స్ని చూసారు, నక్సలైట్ని చూసారు. ఏదైనా క్రైమే, కానీ వీళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ ఎజెండా వేరు ఉంటుంది. ఓకే. కానీ మీకు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఏది హెడ్ఏక్ అనిపించిందండి? ఏది హెడ్ఏక్ అంటే యాక్చువల్గా నా దృష్టిలో నక్సలిజం పెద్ద హెడ్ఏక్ కాదు.
నక్సలిజం ఎందుకు వచ్చింది, దానికి సామాజిక కారణాలు, ఎన్నో కారణాలు ఉంటాయి. మనం కరెక్ట్గా న్యాయం చేస్తే నక్సలైట్లు కూడా మనల్ని ఎవరు పాయింట్అవుట్ చేయరు. అది నేను ప్రాక్టికల్గా ఐ ఫెల్ట్ ఇట్. ఎందుకంటే ఒక 2-3 ఊర్లలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ గల్లల్లో నక్సలైట్లను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే నాకు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, సరే ఈ విషయం మా దాకా వచ్చింది, మీరు వెళ్ళి సాల్వ్ చేయండి, మేము రావడం ఎందుకు అన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ కూడా మీకు ఇన్ఫార్మర్స్ ఉన్నారా నక్సలైట్లో కూడా? ఇన్ఫార్మేట్స్ కాదు, నమ్మకం ఉంది మన మీద. అదే అభిమానులు ఉన్నారా? అది నిజంగా అది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఓకే సార్, ఎస్ఐ సిఏగా ప్రమోషన్ వచ్చింది. సిఏగా ఎక్కడెక్కడ పనిచేశారు? సిఏగా ఫస్ట్ నంద్యాల పనిచేసాము, రాయచోటి పనిచేసాము, తర్వాత మంత్రాలయం పనిచేసాము. తర్వాత మంత్రాలయం ఇంకా అంతే 3 పోస్టులు. ఈ 3 పోస్టులో మీకు ఎక్స్పీరియన్స్ ఏముంది? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పండి. ఇప్పుడు నంద్యాల అది డిఫరెంట్. నంద్యాల అంతా ఒక కమర్షియల్ జోన్. అది ఇప్పుడు నేను అన్నానే, నంద్యాల, అనంతపూరు, ఈ పొద్దుటూరు ఇవన్నీ డెవలప్ అయ్యాయి. నంద్యాల డెవలప్ కావడానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఫ్యాక్షనే కారణం. అంటే ఆలగడ్డ, కోయిలకుంట్ల, కొలిమిగుండ్ల, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాక్షన్ వద్దనుకొని నంద్యాలకు వచ్చి సెటిల్ అయ్యి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఆ ఊరుకు బాగా డెవలప్ అవ్వడానికి చాలా ఇది. నంద్యాలలో ఎప్పుడు ఏ గొడవలు ఉండవు, అస్సలు ఏ గొడవలు. ఆలగడ్డలో ఉంటాయి. ఆలగడ్డలో ఫ్యాక్షన్ ఉంటుంది. ఆలగడ్డ వాళ్ళంతా నంద్యాలలో సెటిల్ అవుతారు వద్దనుకున్న వాళ్ళు. అట్లా నంద్యాల అభివృద్ధికి ఒక రకంగా వీళ్ళే అందరూ కారణం. నంద్యాలలో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు కానీ ఇంకోటి కానీ ఏముండవు. చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాంటివి తప్ప అంత పీస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల చుట్టుపక్కలంతా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్, కమ్యూనల్ కూడా ఉండదు నంద్యాలలో. ఆలగడ్డలో ఉంటుందా? ఆలగడ్డలో కూడా ఉండదు. మనకి రాయలసీమలో ఎక్కడ కూడా కమ్యూనల్ ప్రాబ్లం ఉండదు. అప్పుడప్పుడు కర్నూలు కానీ ఆదోని ఉంటుంది కదా, ఆదోని, రాయచోటి ఇట్లాంటి కొన్ని ఊర్లలో చిన్న చిన్న విషయాలకి ఒక్కోసారి ఫ్లేర్ అప్ అయిన సంఘటన. నంద్యాలలో బాగా గుర్తున్న సంఘటన ఉందా? బటర్ ఫర్గైన్ కానీ అలాంటి నంద్యాలలో బాగా గుర్తున్న సంఘటన అంటే ఎలాంటి క్లూ లేకపోయినా, ఒకసారి ఏం జరిగిందంటే, నైట్ మేము పెట్రోలింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకుని వచ్చి ఒక ఎంట్రీ మీద ఇల్లు పగలగొట్టి బెదిరించి డబ్బులు తీసుకెళ్ళి బంగారం తీసుకు. అసలు అది ఎవరు చేశారో తెలియదు. అంతకుముందు ఎప్పుడు కూడా అలా జరగలేదు. సిమిలర్గా ఆత్మకూరులో కూడా జరిగింది అంతకుముందు రోజు, 2 days ముందు. దాని విషయంలో మేము బాగా గట్టిగా ట్రేస్ చేసి గుంటూరు నుంచి దొంగలను పట్టుకొచ్చి రికవర్ చేసాం. అది బాగా మాకు సాటిస్ఫాక్షన్. కానీ ఎస్ఐగా ఉన్నప్పుడు మీ సొంత ఇన్వెస్టిగేషన్తో ఒక మర్డర్ కేసు కానీ ఏమైనా బ్రేక్ చేశారా? పెద్దగా మర్డర్ కేసులు ఏం పెద్దగా జరగలేదు. ఫ్యాక్షన్తో గడిచిపోయిందేమో. ఫ్యాక్షన్లో అంటే ఒకటి, ఇప్పుడు క్లూలెస్గా ఉన్న మర్డర్స్ ట్రేస్ చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్. అవును. నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు క్లూలెస్ మర్డర్లు ట్రేస్ చేశాను. ఏమున్నాయి? ఇప్పుడు రాయచోట్లో వర్క్ చేసినప్పుడు ఒక లేడీని చంపారు. ఆ లేడీని ఎందుకు చంపారన్న సంగతి అసలు ఏం నో క్లూ. ఆ లేడీ ఎవరన్నదే క్లూ లేదు. ఆ లేడీ ఫోటో చూపించి అందరినీ అడిగాము. తర్వాత దానికోసం దాదాపు 6 నెలలు తిరిగాము. ఈ లేడీ పలానా బస్సులో వచ్చేది అని చెప్పారు తప్ప వేరే ఏం క్లూ రాలేదు మాకు. అనుకోకుండా ఏం జరిగిందంటే 8-9 months తర్వాత ఇంకో మర్డర్ జరిగింది. ఇంకో మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ ఎందుకు జరిగిందని ఎంక్వైరీ చేసినప్పుడు వాడు ఈ మర్డర్ కూడా చేశాడని తెలిసింది. అని పట్టుకున్నాక ఎందుకు చేశాడంటే అది ఏం లేదు, జస్ట్ ఒక ఈ ఎవరైతే ముందు చనిపోయిన లేడీ ఉందో ఆమె కూడా కొంచెం ప్రాస్టిట్యూట్ లాగా అంటే జీవన భృతి కోసం వాడి దగ్గర పడుకుంది. అలాంటి సందర్భంలో వీడు కొద్ది రోజుల పాటు వీడి దగ్గరికి వచ్చిపోతూ ఉంటే గొడవ జరిగి వాడు చంపేశాడు. ఇట్ ఇస్ ఎందుకు క్లూ ట్రేస్ కాలేకపోయిందంటే ఆమె లోకల్ కాదు. ఆమె ఎక్కడో చిత్తూరు జిల్లాలో దాదాపు 200 kilometers దూరంలో వాళ్ళ ఊరు ఉంది. ఆ ఊర్లో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఈయన కానీ ఈమె వదిలేశారు. అంటే ఈమె కోసం ఎవరు ఎతకట్లేదు కాబట్టి మనకు తెలియలేదు. కానీ చాలా తిరిగాం దానికోసం. దాదాపు 6 నెలలు 7 నెలల పాటు మేము గట్టిగా తిరిగి ఫొటోస్ అన్ని ఊర్లలో చేసిన తర్వాత మాకు ఫ్లో వచ్చింది. 2 మర్డర్లు కూడా ట్రేస్ అయిపోయాయి. అది కొంచెం బాగా కష్టపడ్డాము, ట్రేస్ అయింది.
తర్వాత ప్రమోషన్ డిఎస్పీ. తర్వాత మంత్రాలయంలో ప్రోటోకాలు అంతా రాఘవేంద్ర స్వామి, ఆడంతా భక్తులు ఎక్కువ, అంత భక్తుల సేవలో అంతే. అయితే ఎలక్షన్స్ చేసాం అక్కడ. లేదు కానీ మంత్రాలయంలో క్రైమ్ ఎందుకు ఉండదండి? నైట్ హెచ్పీలు ఉంటాయి, డే హెచ్పీ ఉంటుంది, పక్కన మాధవరం విద్యుత్ అంటే కర్ణాటక రాయచూరు నుంచి వస్తుంటారు. వస్తారు కానీ పెద్దగా క్రైమ్ ఉంటుంది. అసలు ఉండదండి కాదు, దొంగతనాలు అవి ఉంటాయి, వాటన్నిటిని ట్రేస్ చేసి. అటెన్షన్ డైవర్షన్ ఉంది. అటెన్షన్ డైవర్షన్ ఉండదు కానీ ఇప్పుడు ఉంది, మరి అప్పుడు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు పెరిగింటుంది. ఎందుకంటే భక్తుల ఫ్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొత్త ట్రెండ్, స్నాచింగ్లు ఉన్నాయి. ఇప్పుడు 100 మంది వచ్చినప్పుడు ఒకడే దొంగ వచ్చింటారు, 10,000 మంది వచ్చినప్పుడు 100 మంది దొంగలు వచ్చింటారు. భక్తుల్లో కూడా దొంగలు ఉంటారు. అదే భక్తుల ముసుగులో 1000 మంది 10,000 మంది వచ్చినప్పుడు 1000 మంది దొంగలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకోటి ఏమంటే రాను మీకు తెలుసు, జనాలకి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది బాగా సరదా అయిపోయింది ఈ మధ్య. అంటే వైసెస్ కావచ్చు, అంటే ఖర్చు పెట్టడమే ఒక స్టేజెస్ ఇది అనుకుంటున్నారు. అప్పు చేసాను ఖర్చు పెట్టాలండి. అసలు ఈ క్రైమ్ ఎక్కువ కావడానికి మెయిన్ రీజన్ పక్కనోడితో పోల్చుకోవడము, వాళ్ళలాగా ఉండాలనుకోవడం, అదే లావిష్నెస్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా అదే కారణము. ఇప్పుడు క్రైమ్ అంటే నేను ఒకటి చెప్తాను, ఒకప్పుడు చీటింగ్ అనేది ఎలా ఉండేది, అప్పు తీసుకుని ఎగ్గొట్టడము, లేకపోతే పలానా ఆయన పంపించాడు, మీ ఆయన డబ్బులు తీసుకుని మా నాన్న ఇంట్లో పోయి 100-50 తెచ్చుకునేవాడు. దానికి ఈ సైబర్ క్రైమ్కి పెద్ద తేడా లేదు నాకు తెలిసి. కాకపోతే తేడా వల్ల ఏమంటే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉంది కాబట్టి లోకలైజ్డ్గా ఇన్సిడెంట్ జరిగేటివి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత వేరే జిల్లా దొంగలు, వేరే స్టేట్ దొంగలు ఇట్లా వస్తున్నారు. అదే ఇప్పుడు సైబర్ క్రైమ్ అయిన తర్వాత వేరే కంట్రీ దొంగలు కూడా వస్తున్నారు, అంటే ఆన్లైన్లో పరిచయం అవుతున్నారు. అంతే తప్ప దొంగతనం అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ అనేది వాడికి ఉంది, కానీ మనం కూడా మోసపోకూడదు కదా. గ్రీడీనెస్. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరున్నారో మీ బంధువుల్ని డబ్బులు అడిగారనుకోండి, వాళ్ళు ఇవ్వలేదు, మీ మీద నమ్మకం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఎవడో అన్నోన్ పర్సన్ మీకు 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్తే ఎలా నమ్ముతారండి? వాళ్ళకే నమ్ముతారు. అంటే ఈ నమ్మకం అనేది వాడు చెప్పే మాటలు కావచ్చు. నీకు ఎవడైనా ఎవరికి డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఊరికి అవతలోడికి లాభం ఎలా కల్పిస్తాడు? అదే వాళ్ళ గ్రీడీనెస్ మనకి. ఇప్పుడు ఫస్ట్ 5 రూపాయలు, ఇప్పుడు మనకి ఎన్నో చూస్తున్నాం, వడ్డీలు తీసేవాళ్ళు. ఫస్ట్ 3 నెలలు 4 నెలలు వడ్డీలు బాగా కడతారు, తర్వాత 1,00,000 రూపాయలు అడుగుతారు, తర్వాత 1,00,000 రూపాయలకు వడ్డీ ఇస్తారు, తర్వాత 10 లక్షలు అడుగుతారు, 10 లక్షలు అడిగిన తర్వాత ఇవ్వడు. ఈ సింపుల్ లాజిక్ అందరికీ మన చుట్టుపక్కల ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మనకు కాకపోయినా మన పక్కన వాళ్ళకి ఎవరికో ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఆన్లైన్లో ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తి, వాడు ఎవడో తెలియదు, ఏం తెలియదు, ఎలా పరిచయం తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటారు, ఇంకోటి ఏంటి ఫేస్బుక్ అంటారు, ఇంకా రకరకాల స్నాప్చాట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఒక డబ్బే కాదు, సమస్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కోల్పోయిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ఎవడైతే సైబర్ క్రైమ్ బారిన పడ్డాడో వాడిని ఈజీగా ఇంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. ఎలా? వాడు ఎవరితోనూ మాట్లాడు, వాడి బిహేవియర్ చూస్తే వాడు ఎవరితోనూ మాట్లాడు, ఎప్పుడు ఫోన్లో మునిగిపోయి ఉంటాడు. ఇంకోటి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, వీటన్నిటి బారిన పడే వాళ్ళు కొంతమంది నడుస్తూ కూడా ఫోన్ మాట్లాడుతుంటారు, మెట్లు దిగుతూ మాట్లాడుతూ. వీళ్ళు పక్కనోడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది పట్టించు, మనం వెంటనే గమనొచ్చు, వీడు ఫోన్ దీనికి అలవాటు పడ్డాడు. దాన్ని ఇంకా బాగా చెప్పాలంటే అదొక వ్యసనం. ఫోన్ యూజ్ చేయడం అనేది ఒక వ్యసనానికి అలవాటు పడ్డాడు. అదే కొంతమంది చూస్తుంటాం సార్, మెట్ల మీద దిగుతున్నప్పుడు చాటింగ్, వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు చాటింగ్. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అంత ఇంపార్టెంట్ ఏముంది అవతల నుంచి? నీకు వచ్చే బెనిఫిట్ ఏముంది? ఏముండదు. పబ్జీ గేము, లేకుంటే ఆన్లైన్ గేము, ఏదో ఒకటి. సార్ కార్లో కూర్చున్నప్పుడు అంటే నడుస్తున్నప్పుడు కూడా చాటింగ్ చేస్తుంటారు. అదే వ్యసనం అనేది. వ్యసనం అంటే ఏమి? ఇంక వేరే ఏమి అసలు మనం పరిసరాలనే మర్చిపోయి మనం దాంట్లో మునిగిపోవడం. సార్ డిఎస్పీగా ఎక్కడెక్కడ చేశారు మీరు? డిఎస్పీగా నేను గుంటూరు, విజయవాడ చేశాను. ఏమున్నాయండి మీకు అక్కడ? కూడా ఎక్కువ అంటే వైట్ కాలర్ అఫెన్సెస్. ఓకే. ఎందుకంటే మనకంటే వాళ్ళు ఒక 2 తరాలు అడ్వాన్స్డ్గా ఉన్నారు కదా, అంటే ఎకనామిక్స్లో, సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో. కాబట్టి గుంటూరు లాండ్ ఆర్డరా? లాండ్ ఆర్డర్ చేసాము, క్రైమ్ చేసాము. అచ్చా. ట్రాఫిక్ ఎక్కడ చేశారు? ట్రాఫిక్ చేయాలి. విజయవాడ కూడా అంతే.
అచ్చా. క్రైము అండ్ లాట్ ఆర్డర్. ఎవరండి ఇప్పుడు గుంటూరు ఎస్పీ ఎవరు ఇక్కడ ఎస్పీ వచ్చేసి ఎక్కువ కాలం నేను పనిచేసిన వాళ్ళు హరీఫ్ హఫీజ్ గారు ఉండేవాళ్ళు. ఓకే. ఆయన చాలా కాలం ఉండేవాళ్ళు. ఆయన దగ్గర చాలా కాలం 3 ఏళ్ళ దాకా ఆయనే ఉన్నాడు. గౌతమ్ సవాంగ్ గారు ఉండేవాళ్ళు విజయవాడలో. నేను ఉన్నంతకాలం ఆయన ఉన్నాడు. గౌతమ్ సవాంగ్ గారు మీరు పనిచేస్తారు కదా, కాల్ మనీ. అసలు ఆ కాల్మనీ ఫస్ట్ ఆద్యుని నేనే. ఆద్యుడు మీరు, బాధ్యుడు మీరు అన్నీ తెలుసు బాధ్యుడు చెప్పండి. నేనే. తర్వాత అయితే ఒకటే, ఆ కాల్మనీ అనేది అసలు ఎక్కడ కంప్లైంట్ ఎక్కడ వచ్చింది? అందరూ ఏమనుకుంటారంటే కాల్మనీ అంటే అదేదో కొత్తది మనలో సృష్టించారు మీడియా వాళ్ళు అనుకుంటారు. కానీ అది ఎప్పటి నుంచో ఉంది. కాల్ మనీ ఫస్ట్ కేసు ఎలా వచ్చింది? అంత రప్చర్ అయిపోయినానికి ఇంత బ్లో పోవడానికి కారణం ఏంటి? మీరు అన్నట్లు కాల్ మనీ అనేది కొత్త వ్యవహారం కాదు, కానీ ఎందుకు అక్కడే ఎందుకు బ్లో అయిందంటే యాక్చువల్ చెప్పాలంటే ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ అనేది పొలిటికల్గా దాన్ని ఏదో చేద్దామని పోయారు. ఎవరినో బ్లేమ్ చేద్దామని పోయారు. ఆ బ్లేమ్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు, కొంతవరకు ఫెయిల్ అయ్యారు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని అందరూ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారు. కరెక్టే సార్. ఇప్పుడు అప్పు నేను అడిగితే మీరు ఇచ్చారు, కరెక్టే. అవును. మీరు నాకు మనం ఫోర్స్కి చేయలేదు కదా, మరి అటువంటిప్పుడు మిమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేయాలి? నేను మమ్మల్ని ఎవరూ బ్లేమ్ చేయలేదు, మమ్మల్ని మనమే బ్లేమ్ చేసుకున్నాం. కాల్ మనీ దానికి టైటిల్ పెట్టి అదే నేను వాళ్ళు ఏదో నరరూప రాక్షసులాగా. అది కానీ మేము అది కాదని ప్రూవ్ చేసాం. పెద్ద దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్లో తీసుకొచ్చారు కదా. అంటే ఒకటి, ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఈ వడ్డీ వ్యాపారం అనేది 2 రకాలండి. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టర్లో జరిగేది, ఒకటి బ్యాంక్స్, లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. అన్ఆథరైజ్డ్గా జరిగేది ఒకటి, అన్ఆర్గనైజ్డ్గా జరిగేది ఒకటి. అంటే ఏంటి, ఒక మనిషికి అప్పు ఇవ్వడము, అది అన్ఆర్గనైజ్డ్. అలాగే అప్పు ఇవ్వడమే వృత్తిగా పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు, సహజం అది కదా. కానీ ఆ రికవరీ ప్రాసెస్లో జరిగేటువంటి వ్యవహారాలే దీనికి అంతటి కారణం. కరెక్టే సార్. ఇప్పుడు ఒక కేసు మీరు అది ప్రెస్ మీట్ పెట్టారు, తీసుకున్నప్పుడు 4 రూపాయలు అని చెప్పే తీసుకున్నారు. అప్పుడేమో బాగానే ఉంది. కట్టుతున్నప్పుడు 4 రూపాయలు ఒక నొప్పి ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప నాకు కాల్ మనీ నన్ను ఇటువంటి అది కరెక్ట్ కాదు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్? డబ్బులు ఎగ్గొట్టడానికి. అవతల వాడు వింటాడు కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వస్తున్నారు. ఇది తప్పు అని నువ్వు చెప్పినప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు. ఇది తప్పు అని చెప్పడానికి నీ దగ్గర ఏం అథెంటిసిటీ లేదు, చట్టం లేదు దానికి. మీరు ఎలా దీన్ని తప్పు అంటారు, నేరం అంటారు? కాల్ మనీ కేసు అసలు కాల్ మనీ కేసు కాదు ఫస్ట్ వచ్చింది. అవునా? అది మామూలుగా జరిగినటువంటి వ్యవహారం. డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు నువ్వే ఉన్నావు, బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, నువ్వు బిజినెస్ పెట్టుకున్నావు, దానికి కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ తోడయ్యాయి. ఇక్కడ మనకి సైకాలజీలో ఒక ప్రాబ్లం ఉంది. ప్రతిదాన్ని మన సొంత ఓన్ ప్రాపర్టీగా మనం ఫీల్ అవుతాం. కాదు కదా అది, మంద కాదు కదా అది. కాదు, అయినా కూడా అలా ఫీల్ అవుతాం. అప్పుడు ఏమైద్ది, నా డబ్బులు నాకు ఎన్నికి ఇవ్వంటారు అంటారా లేదా? ఎగ్గొట్టాలనుకున్నాడు ఏమంటాడు, దానికి చెల్లు అంటారు. ఏం చేయాలా? పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవడానికి ట్రై చేశారు. దాన్ని ఒకరిని బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో కాల్ మనీ అని సృష్టించారు. కానీ డబ్బులు ఇచ్చి తిరిగి బ్లేమ్ అయిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారా? ఓకే, డబ్బులు ఇచ్చి తిరిగి కట్టలేని పరిస్థితిలో పంపు అని అడిగారు అనేది ఒక కేసు వచ్చింది. అసలు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఒకటి, ఇది ఎప్పటి నుంచో పాతకాలం నుంచి మన సినిమాల్లో కూడా చూస్తున్నాం. నీ పిల్లని నమ్మి కట్టరా అంటారు. అంటే అర్థం ఏంటి? పిల్లని ఆగిరి అమ్మని కాదు కదా, అది ఊత పదమో లేకుంటే ఇంకోటి. అది పొలం అమ్మంటాం, ఇల్లు అమ్మంటాం. సత్యహరిశ్చంద్రుడు పిల్లాన్ని కొడుకుని పిల్లాన్ని తాను అమ్ముకొని అప్పు తీర్చాడు కదా. అదే రకంగా డైలాగ్ కొడతారు అందరూ. కానీ అంత మాత్రాన అదేమి కాల్మనీకి దానికి సంబంధం లేదు. అంటే కాల్మనీ అనే ముసుగులో అసలు కాల్మనీ అనేది కాన్సెప్ట్ లేదు. అసలు ఆ టర్మ్ ఖాయం చేసినోడు ఎందుకు ఖాయం చేశారనే సంగతి కాదు, పబ్లిసిటీ కోసం అది కాల్ మనీ అని ట్రై చేశారు. కానీ ఇంగ్లీష్కి తెలుగుకి వచ్చేదానికి దానికి అర్థం మారిపోయింది. యాక్చువల్ కాల్ మనీ అంటే అర్థం ఏంటంటే, ఇది నేను రీసెర్చ్ చేస్తే ఈ కాల్ మనీ టైప్ వ్యవహారం, కాల్ ఆన్ మనీ దాని పేరు, నాట్ కాల్ మనీ, కాల్ ఆన్ మనీ.
ఫోన్ చేస్తే నీకు అప్పు అవసరమైతే వెంటనే డబ్బులు ఇచ్చేది అని అర్థం. ఓకే. దానికి ఇన్స్టెంట్గా ఇస్తారు కాబట్టి రెగ్యులర్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అమెరికాలో ₹5 ఇంట్రెస్ట్ ఉంది. వితౌట్ డాక్యుమెంట్స్ ఇస్తాడు కాబట్టి. వితౌట్ డాక్యుమెంట్స్ తర్వాత పర్ఫార్మ్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, కానీ ఫస్ట్ అయితే డబ్బు ఇస్తారు. అమెరికాలో ₹5 ఇంట్రెస్ట్ నడుస్తుంది, సింగపూర్లో ₹10 నడుస్తుంది, మలేషియాలో లేదు, కానీ మిగతా చాలా కంట్రీస్లో ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంది, యూరోపియన్ కంట్రీస్లో ఉంది, లేని కంట్రీ లేదు. దీన్ని అమెరికాలో కొన్ని స్టేట్స్లో పేడే లోన్స్ అంటారు. పేడే లోన్స్ అంటే వాడికి శాలరీ వచ్చే రోజు వీడు పోయి ఆడ కూర్చుంటాడు, శాలరీ వాడికి ఇస్తాడు, మళ్ళీ అప్పు తీసుకుంటాడు. అది వసూలు చేసుకునే పద్ధతి. ఇంకా ఎలా వసూలు చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పోస్టర్ పేస్ట్ చేసి ఈ లోన్ యాప్స్ వాళ్ళు చేస్తున్నారు కదా, వీడి ఫోటోని ప్రచారం చేసి ఆ టైప్లో ఫోటో అతికిచ్చి వీడికి ఎవరు అప్పు ఇవ్వకూడదు అని చెప్పేసి పేస్ట్ చేసేవాళ్ళు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అంటే కాల్ మనీ వ్యవహారంలో ఎవరు లబ్ధి పొందారండి? ఎవరు లబ్ధి పొందారు అంటే అప్పు తీసుకున్న వాళ్ళు. అప్పు ఇచ్చినోడు నష్టపోయాడు అంటే అర్థం అదే కదా. అది అప్పు తీసుకున్నాడు లాభపడ్డాడు, ఎగ్గొట్టుంటాడు. కానీ ఆ ఎగ్గొట్టడానికి అవకాశం మేము ఇవ్వలేదు. అంటే కంప్లీట్గా ఎగ్గొట్టడానికి. కొంతమంది ఎక్కువ అప్పులు వసూలు చేశారు అని, కొంతమంది జెన్యున్గా మేము వడ్డీ కట్టలేమండి, అసలు ఇస్తాము తీసుకోండి అని చెప్పేసి మా ఎదురుగానే అప్పులు ఇచ్చిన వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు కూడా ఎందుకులే పాపం పోనీ అని తీసుకున్నారు కొంతమంది. అది మన గొప్పతనం కాదు, అది ఇచ్చినోడు గొప్పతనం. ఆడ మానవత్వం ఆలోచించుకున్నాడు, మానవత్వంతో ఆలోచించాడు అనవసరం. కొంతమంది లేదండి నాకు కూడా వేరే బతుకు తెరువు లేదు, నాకు ఎంతో కొంత వడ్డీ ఇవ్వాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు, అది కూడా ఇచ్చారు. ఇదంతా కూడా ఎక్కడ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడప్పుడు హైలైట్ అవుతాయి అంటే ద ఇన్సఫిషియన్సీ ఆఫ్ లా, అంటే చట్టం యొక్క బలహీనత అనొచ్చు, అసమర్థత అనొచ్చు, ల్యాక్ ఆఫ్ లా. అంటే ఒక ప్రాబ్లం అడ్రస్ చేయడానికి ఒక వ్యవస్థ లేకపోవడం. అంటే చట్టంలో బలహీనత అనలేము కానీ మన సిస్టంలో బలహీనత అనొచ్చు కదా. చట్టంలోనే కొన్ని ల్యాకునాస్ ఉన్నాయి. ఇప్పుడు మనము అప్పు చేస్తాం, అప్పు చేస్తే నువ్వు ఏమేమి డాక్యుమెంట్స్ నువ్వు సెక్యూరిటీగా తీసుకోవాలి అనేది ఒక ప్రొసీజర్ ఉండాలి. సరే, వాడు ఎన్ని రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఏం చెయ్యాలి అనేది ఒక ప్రొసీజర్ ఉండాలి. ఇప్పుడు సివిల్ కేసులన్నీ కూడా మా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, పోలీసుల దగ్గరికి? మెయిన్ రీజన్ ఏమి? కోర్టుకు వెళ్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చింటాడు, కోర్టుకు వెళ్తే 10 లక్షలకి వాడు కోర్టు ఫీజు స్టాంప్ కట్టాలి. తర్వాత వాడు రాడు, వచ్చినా అది ఎప్పటికి అవుతుందో తెలియదు. వచ్చిన తర్వాత వాడు చేతులు ఎత్తేసి నా పేరు మీద ఏమీ ఆస్తి లేదంటే ఏం చేయాలని, అంటే వాడు అప్పు తీసుకున్నాడు ఎగ్గొట్టున్నాడు అని తెలిసినా కూడా కోర్టు ఏం చేయలేని పరిస్థితి. అన్నీ కోర్టు చేయాలనే టైం పడుతుంది. టైం పట్టేదే కాదు, అసలు ఏమీ మన దగ్గర ఏమీ లేకపోతే ఏం చేస్తావు నువ్వు? జైలుకి పంపిస్తారు. జైలుకి పంపిస్తే మళ్ళీ గవర్నమెంట్కి నష్టం కదా. గవర్నమెంట్ నష్టం, లేదా ఎవరు కంప్లైంట్ వాడే డబ్బులు కట్టుకోవాలి. మరి ఇప్పుడు మన పర్పస్ ఆఫ్ గోయింగ్ టు ది కోర్ట్ ఏంటి? డబ్బు రికవరీ. అది కాదు కదా. ఇప్పుడు డబ్బు ఖర్చు కాలే ఎదురుగా. మీ దగ్గరకు వస్తే మీరు సివిల్ మ్యాటర్ అని పోమంటారు. అప్పుడు మేము సివిల్ మ్యాటర్ అని పోతే కోర్టు వాళ్ళే చెప్పారు సివిల్ మ్యాటర్ అనవసరంగా పోలీసులు ఇంటర్ఫియర్ కాకూడదు. అవును, కాబట్టి అందుకే కదా సార్ మీరేమో సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, వాడు థర్డ్ పార్టీకి వెళ్తున్నాడు కదా. ఇదే ఇక్కడే ఇన్సఫిషియన్సీ ఆఫ్ లా అన్నాను. ఇన్సఫిషియన్సీ అంటే చట్టము సఫిషియెంట్గా కరెక్ట్గా అడ్రస్ చేసేటువంటి ఇది లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాడు మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ రౌడీ దగ్గరకో ఈ పొలిటీషియన్ దగ్గరకో వెళ్ళి కూర్చుంటాడు. సెటిల్మెంట్ వాడు తప్పు కాదు కదా. తప్పు వాడిది కాదు. వాడేమి ఫస్ట్ రౌడీ దగ్గరికి పోవాలని రౌడీ కూడా రమ్మని చెప్పలేదు కదా. మరి ఏం చేయాలి? అంటే కాల్ మనీలో నిజంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళే నష్టపోయారు. న్యాచురల్గా అంతే జరుగుద్ది. కానీ కొంతమంది అరెస్ట్ చేశారు కదా మీరు. చేయడం ఇవన్నీ ఫార్మాలిటీస్ తప్పదు. ఓకే, విజయవాడ తర్వాత ఎక్కడికి వచ్చారు? గుంటూరు విజయవాడ తర్వాత మీరు ప్రమోషన్ ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి. అక్కడికి వచ్చారా? ఓకే, కడపకి మళ్ళీ వచ్చారు. 91లోన కడపకి 2006లోన కడపకి మార్పు వచ్చిందా?
అంటే డెవలప్మెంట్, అపార్ట్మెంట్లు, రోడ్లు కాదు. అలా కాదు, డెవలప్మెంట్ మీరు అన్నది కరెక్ట్. డెవలప్మెంట్, అపార్ట్మెంట్లు, రోడ్లు అన్నీ వచ్చాయి. హ్యూమన్ సైకాలజీ కూడా బాగా పెరిగింది. ఏమి ఇప్పుడు ఒక జనరేషన్ మారిపోయింది. మేము చూసిన ఫస్ట్ జనరేషన్ గొడవలు చేసేవాళ్ళు లేరు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా గొడవలు చేయాలన్న ఆలోచన చాలామందికి లేదు. దాని తర్వాత జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇది ఇదంతా వచ్చింది. కానీ దీంతో పాటు వైట్ కాలర్ అఫెన్సెస్, ఎందుకంటే బ్లూ కాలర్ అఫెన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వైట్ కాలర్ అఫెన్సెస్ పెరుగుతాయి. సరే, బ్లూ కాలర్ రెఫరెన్స్కి వైట్ కాలర్ తేడా ఏంటండి? అదే ఎందుకు పెట్టారు ఆ పేర్లు? చెప్పాను కదా, బ్లూ కాలర్ అఫెన్స్ అంటే ఇది కూడా యూరోపు, అమెరికా, సౌత్ అమెరికా దీంట్లో మైన్స్లో పనిచేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా బ్లూ డ్రెస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. కాబట్టి బ్లూ కాలర్ ప్రొఫెషన్స్ అని వాటి పేరు. అంటే శ్రమశక్తితో చేయాల్సిన పనులు. అది కాకుండా ఎంతో కొంత చదువుకొని క్లరికల్ క్యాడర్ నుంచి పైన ఉండేటువంటి అంటే వీళ్ళంతా వైట్ కాలర్. అంటే ఏంటి, వైట్ డ్రెస్ కాలర్, వైట్ కాలర్ అని. బ్లూ కాలర్ అంటే అది బ్లూ డ్రెస్ వాళ్ళకి, మైన్స్ వాళ్ళకి బ్లూ డ్రెస్ ఇస్తారు. ఇప్పటికీ మనకి సింగరేణిలో కానీ దీంట్లో కానీ ఉంటుంది, మైన్స్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరూ. అది అందువల్ల బ్లూ కాలర్ ప్రొఫెషన్ అంటే హార్డ్ వర్క్తో చేయాల్సిన పనులు, అంటే వితౌట్ ఎడ్యుకేషన్. ఓకే, వైట్ కాలర్ రెఫరెన్స్ పెరిగాయి. మీరు అన్నట్లుగా ఫ్యాక్షన్ ఉంది, కంప్లీట్ క్లోజ్ అయింది చెప్పుకోవచ్చు. క్లోజ్ అయిన తప్పుకోకపోయినా ఫ్యాక్షన్ సైకాలజీ ఉంటుంది, కానీ ఫ్యాక్షన్ ఎవరు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల నష్టపోతారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది. సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? సైబర్ క్రైమ్లో ముఖ్యంగా విక్టిమ్ కాకూడదంటే మనకు వచ్చిన ప్రతి మెసేజ్ ఓపెన్ చేసి చూడాలన్న యాంగ్జైటీ ఫస్ట్ మానుకోవాలి. అంటే ఇప్పుడు మీరు, నాకు తెలుసు మీరు పంపించిన మెసేజ్ వల్ల నాకు ఉపయోగం ఉంటుంది, మీకు ఉపయోగం ఉంటుంది నేను రిప్లై ఇవ్వడం వల్ల. ఎవడో ఎక్స్ పంపించిన మెసేజ్ని ఓపెన్ చేసి మనం చూసి వాళ్ళతో చాట్ చేయాల్సిన అవసరం మనకి ఏంటండి? లేదు. కానీ దానికి మనం అలవాటు పడిపోయాం కదా జీవితం. అలవాటు పడిపోయామంటే నువ్వు మోసపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అర్థం. ఇప్పుడు నడుస్తున్నప్పుడు మొబైల్ చూసే దీనికి వచ్చామంటే కరెక్ట్. మరి ఎవడు పంపించినా చూస్తాం, పంపపోతే ఎప్పుడు పంపలేదని వెయిట్ చేస్తుంటారు కదా. కాబట్టి ఫస్ట్ మనము అంటే మన కంట్రోల్ అక్కడే ఉండాల్సింది. ఫస్ట్ మనము ప్రతి ఎక్స్ పంపించిన మెసేజ్ చూడడానికి వీ షుడ్ నాట్ బీ రెడీ, ఫస్ట్ నెంబర్ 1. రెండోది, ఏ లింక్స్ కూడా వాళ్ళు పంపించిన లింక్స్ ఏది కూడా మనము ఓపెన్ చేయకూడదు, ఒకటి. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే దీంట్లో సైబర్ క్రైమ్లో హౌ ద సైబర్ క్రైమ్ టేక్స్ ప్లేస్ అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు వాళ్ళు లింక్ పంపిస్తాడు, నువ్వు లింక్ ఓపెన్ చేయలేదనుకో ఫోన్ చేస్తాడు, నేను లింక్ పంపించాను ఓపెన్ చేయను అంటే అర్థం ఏంటి? హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్ టు ఓపెన్ ద లింక్. అంటే మనం లింక్ ఓపెన్ చేస్తామని వాడు వెయిట్ చేస్తుంటాడు ఆన్లైన్లో. అది మనం గుర్తించాలి. మనం రేపు ఓపెన్ చేసామనుకో ఏం కాదు, ఎందుకంటే వాడు అంతసేపు వెయిట్ చేయడు కదా. అవును, అది దీంట్లో లాజిక్. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతారంటే నాకు తెలిసి ఒకరిద్దరు బ్యాంక్ మేనేజర్లు కూడా పని ఒత్తిడిలో ఉండి ఓటీపీలు చెప్పేశారు. వాళ్ళకి తెలిసి ఓటీపీ చెప్పకూడదని, కానీ చెప్పారు. ఏమండి మీరు బ్యాంక్ మేనేజర్ కదండి, మరి ఇలా చేశారేంటి అంటే ఏదో ఫైల్ చూసుకుంటున్నా ఎవడు అడిగితే వెంటనే చెప్పేశారండి. అంటే దీంట్లో సైబర్ క్రైమ్లో ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామాలయం ఓపెన్ చేశారు, రామాలయం టికెట్స్ కోసమని, రామాలయం ప్రసాదం కోసమని, తిరుమలలో దర్శనం హార్డ్గా ఉందని చెప్పేసి టికెట్స్ కోసమని లింక్ పంపించామని, అంటే రేషన్ కార్డు ఇస్తున్నారంటే రేషన్ కార్డుకి లింక్ పంపించామని, గ్యాస్ బుకింగ్ అంటే గ్యాస్ కొరతగా ఉన్నప్పుడు గ్యాస్ బుకింగ్ లింక్ పంపించామని, ఇట్లా వాళ్ళు దే ఫాలో ద ట్రెండ్. అంటే మోస్ట్ కామన్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేము సొల్యూషన్ చూపిస్తాము అన్న విధంగా వాళ్ళు అవతలని నమ్మించాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన వాళ్ళు తొందరపడి లింక్ ఓపెన్ చేస్తారు. ఆధార్ కార్డు కావచ్చు, సోషల్ సెక్యూరిటీ సర్వే కావచ్చు, ఇంకోటి ఏంటి పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, తల్లికి వందనం డబ్బులు కావచ్చు, ఒక్కొక్కటి ఏపీకే ఫైల్స్ అవ్వచ్చు. అవే ఏపీకే ఫైల్స్ అంటే ఇలా పంపిస్తుంటారు. ఏ ఫైల్ అయినా కూడా. ఎందుకు ఇప్పుడు నేను బ్యాంక్ వాళ్ళు ఎప్పుడన్నా మనకు మేము లింక్ పంపిస్తామంటే మీరు ఏదన్నా ఇన్స్టాల్మెంట్ పే చేయంటే నేను పే చేయను, నీ అకౌంట్ నెంబర్ చెప్పు, అకౌంట్ నెంబర్ మెసేజ్ పెట్టండి. మనకేం పని? ఇప్పుడు లోన్ కట్టాల్సింది వాడికి కదా, నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించు. సార్ ఫ్యాక్షన్ దీంట్లో ఎక్కువ చేశారు. ఇప్పుడు లేకపోయినా సాధారణంగా ఫ్యాక్షనిస్ట్కి పొద్దున్న లెగ్గానే
పోలీసులకు కనబడాలి, అప్పుడే కంట్రోల్ అవుతుంది అంటారు. అట్లేం కాదు. అంటే ఇప్పుడు ఏదో ఒక పద్ధతి ఉండాలి కాబట్టి ఒక కౌన్సిలింగ్ అని ఒక పద్ధతి పెట్టారు. కానీ నాకు తెలిసి ఎంతోమంది ఫ్యాక్షనిస్టులతో నేను మాట్లాడాను. అంటే ఫ్యాక్షనిస్టులని చెప్పలేను, కానీ ఫ్యాక్షన్ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎందుకు అనుకున్నారంటే అనవసరంగా మేము దీంట్లో ఇరుక్కుపోయాము, అనవసరంగా గొడవ పెట్టుకున్నాము, ఇప్పుడు దాంట్లోంచి బయటపడలేకపోతున్నాము అని చాలామంది ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సొల్యూషన్ అనేది ఎవరు తీసుకురాలేకపోయారు. అంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి కాంప్రమైజ్ చేసి అంతవరకు చేయగలరు. కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం, అంటే ఆ పీస్ని కంటిన్యూ చేయడం అనేది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా మనం ట్రాన్స్ఫర్లు ఇవి మారిపోతుంటాం కదా, కాబట్టి మనం చేయలేము. మనం కాంప్రమైజ్ వరకు చేయొచ్చు, కంటిన్యూటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎవడో ఒకడు మిస్చివస్ ఫెలో మళ్ళీ దాన్ని క్రియేట్ చేస్తారు. అదే సార్, పులి మీద స్వారీ ఇలాంటిది ఫ్యాక్షనిజం అని ఎందుకంటారంటే ఇదే రీజను. అంటే ఇప్పుడు మనం వద్దని కిందికి దిగినా వేరే పులి వచ్చి తింటుంది. పబ్లిక్కి పోలీస్కి గ్యాప్ అనేది పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు దానికి కారణం ఏంటి? పోలీస్కి పబ్లిక్కి గ్యాప్ పెరిగిందా తగ్గిందా అని చెప్పాలంటే యాక్చువల్గా తగ్గింది గ్యాప్. అంతకుముందు పోలీస్కి పబ్లిక్కి రిలేషన్స్ బాగుండేటివంటే పోలీసులతో ప్రజలకి పెద్దగా అవసరం ఉండేది కాదు. సొసైటీలో పక్కనోడు తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక పిల్లగాడు ఒక ఊర్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోతే వాళ్ళ ఇంటికి పోయి మీ పిల్లోడు ఆ సందులో తిరుగుతున్నాడు అని చెప్పేవాళ్ళు. తల్లిదండ్రులు వాడిని దండించేవాళ్ళు. ఏమని, నువ్వు ఆ సందుకి ఎందుకు పోయినవరా, ఏం పని నీకు? ఇది ఆ రోజున్న సైకాలజీ. ఈ రోజున్న సైకాలజీ ఏంటి? మీ పిల్లోడు పలానా దగ్గరికి వస్తుంది, అయితే నీకేంటి అని తల్లిదండ్రులు అంటున్నారు. చెప్పడం లేదు, చెప్పినా రివర్స్ అవుతుంది. కానీ చెప్తే కూడా నీకేంటి మా పిల్లోడు పోతే. ఒకప్పుడు టీచరు దండించేవాడు పిల్లల్ని. టీచర్ దండిస్తే తల్లిదండ్రులు ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు, పిల్లలు కూడా టీచర్ కొట్టాడని ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? టీచర్ కొడితే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి టీచర్ మీద కేసు పెడుతున్నారు. ఫీజు కడుతున్నావు, నువ్వు చదువు చెప్పాలి తప్ప నువ్వు కొట్టాల్సిన పని ఏముంది అంటారు. చదువు వస్తే వచ్చింది మా వాడికి, రాకపోతే రాకపోయింది, నువ్వెందుకు దండించాలా అంటారు. అంటే ఏంటి? ప్రజలకి బేసిక్గా సోషల్ వాచ్ అంటారు. అంటే కమ్యూనిటీ వాచ్, కమ్యూనిటీ పోలీసింగ్ అంట నేను. కమ్యూనిటీ యొక్క ఎఫెక్ట్, పోలీసింగ్ ఎఫెక్ట్ ప్రజల మీద లేదు. అంటే ఇప్పుడు మనం అంటాం మామూలుగా, ఏమంటాము, ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉండేది. ఎవరైనా ఏమైనా అనుకోవడం అంటే ఎవరో కాదు, సొసైటీలో మన చుట్టూ ఉండేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, తప్పుగా అనుకుంటారేమో అనే భయంతో చాలా వరకు నేరాలు జరిగేటివి కాదు. ఇప్పుడు ఎవరు అనుకుంటారు నాకేంటి. ఇప్పుడు ఏమైంది, ఎవరితో నాకేం పని లేదు, నేను చేసేది నేను చేస్తాను అంతే. దీనివల్ల ఏమైంది? కమ్యూనిటీ పోలీసింగ్, అంటే కమ్యూనిటీ, ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీ పోలీసింగ్ చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు పోయినాయి. ఈ బర్డన్ అంతా పోలీసుల మీద పడ్డది. పబ్లిక్కి పోలీస్ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయి. ఎందుకు పెరిగాయంటే, ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం ఏమంటే, వీడు తప్పు చేసినా సరే వెంటనే పట్టుకోవాలి. మనం కూడా ప్రచారం చేసుకుంటున్నాం కదా బాగా, మేము అది పట్టుకుంటున్నాం ఇది పట్టుకుంటున్నాం అని ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు సొసైటీ వాచ్ జనాల మీద లేకపోతే ఏమవుతుందంటే, మనకు కోఆపరేట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అదే సార్, ఇప్పుడు మీరు ఫస్ట్లో పోలీస్ పబ్లిక్కి చాలా తక్కువ అవసరం అండి, అది ఇప్పుడు ఎక్కువ అవసరం, ఎక్కువ అవుతుంది చాలా కష్టంగా ఉంది. అదే ఈ టఫ్ పీరియడ్లో డిపార్ట్మెంట్లో రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు కూడా నాకు తెలిసి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే పోలీసింగ్ చేయడం చాలా ఈజీ. అది ఎలా ఉండాలి పబ్లిక్ రిలేషన్స్ అంటే, దీనికి ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్లో పబ్లిక్ రిలేషన్స్ అవుట్ రీచ్ అంటారు. పోలీస్ అవుట్ రీచ్ టు పబ్లిక్, అది చెయ్యాలి. అది ఎప్పుడు మనం ఫెయిర్గా చేయగలమంటే, మనం పబ్లిక్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నప్పుడే మనం చేయగలం. మనం చేసే పని చేసుకుంటూ పోతూ ఉంటే, ఒక ఎస్ఐ, ఒక సిఐ ఈరోజు వచ్చారనుకుందాము, వాడికి ఆ ఏరియా మీద అవగాహన రావడానికి అట్లీస్ట్ 6 months పడుతుంది. 6 monthsలో మంచి వాళ్ళు ఎవరు, బ్యాడ్ ఫెలోస్ ఎవరు, దొంగలు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు, పోలీస్కి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు,
వీటన్నిటిని మనం ఎక్స్టెన్సివ్గా మన జ్యూరిస్డిక్షన్లో బాగా తిరిగి ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటే తప్ప మన పోలీసింగ్ అక్కడికి స్టాండ్ అవ్వదు. అంటే మనం అవన్నీ తెలుసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కరెక్ట్గా మనం చేయడం మొదలు పెడితే అప్పుడు నీ మీద నమ్మకం కలుగుతుంది జనాలకి. అప్పుడు పబ్లిక్ నీకు కోఆపరేట్ చేసి, పబ్లిక్ కోఆపరేషన్ ఎంత ఉంటే నీ పని అంత ఈజీ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి జనరేషన్కి కూడా ఓపిక తక్కువ. దీనివల్ల ఇప్పుడు డిజిటల్ రిలేషన్స్కి పర్సనల్ రిలేషన్స్కి తేడా ఉంది కదా. ఉంది. ఇప్పుడు డిజిటల్ రిలేషన్స్ పెరిగాయి, పబ్లిక్ రిలేషన్స్ తగ్గాయి. అంటే ఫేస్ టు ఫేస్ రిలేషన్స్. ఫేస్బుక్ ఉంది కానీ ఫేస్లెస్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐ ఎవరు అందరికీ తెలుసు, ఎందుకు వాట్సాప్ గ్రూప్లో ఉంటాడు, డైరెక్ట్ తెలియదు, కానీ వాడి మొహం తెలియదు. వాడు పక్కన పోయి నేనే ఎస్ఐ అంటే కూడా కాదంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడైనా మనం పనిచేసే దీంట్లో ఫేస్ టు ఫేస్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్పెక్ట్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే గతంలో మేము చేశాము. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పులివెందుల్లో పనిచేసేటప్పుడు అర్ధరాత్రి 2:30-3 మధ్యలో ఒక మర్డర్ జరిగింది. అప్పటిదాకా నేను కూడా ఏర్లోనే తిరిగాను, వచ్చేసాము. అర్ధరాత్రి 2:30-3 అప్పుడు జరిగితే ఎవరు చూసి ఉండరు కదా న్యాచురల్గా. కానీ అక్కడ గొడవ జరిగింది, ఆ చుట్టుపక్కల ఇళ్ళు ఖచ్చితంగా వినే ఉంటారు కదా. ఒక 5 మందో 4 మందో ఆ చుట్టుపక్కల ఇళ్ళు చూసి ఉంటారు కదా. వాళ్ళు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి మన సంబంధం ఉండాలి కదా, లేదా మన మీద నమ్మకం ఉండాలి కదా. మరుసటి రోజు మధ్యాహ్నంకంతా నాకు ఫోన్ చేసి చెప్పాడు, రాత్రి పలానా గొడవ జరిగింది సార్, పలానా వాళ్ళు చంపారు. అది రిలేషన్షిప్. అది వాడికి చెప్పాల్సిన బాధ్యత లేదు, కానీ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాడు ఫీల్ అయ్యి మన మీద ఉన్న నమ్మకంతో చెప్పాడు. మీ మీద నమ్మకం అది కూడా చెప్పడు, నమ్మకం లేకపోతే చెప్పరు. కరెక్ట్. ఇంకొకటి, ఆ చంపినోడు ఎవడో వేరే ఊరోడు, చచ్చినోడు మాత్రం ఈ ఊరోడు, ఎలా తెలుస్తుంది? ఇప్పట్లాగా సీసీ కెమెరాలు లేవు కదా, టెక్నాలజీ లేదు అప్పుడు. అంటే టెక్నాలజీ ఎలాగా బ్రేక్ చేస్తారా కేసుని? అదే వాడు క్లూ ఇచ్చాడు, గొడవ పడుతున్నాడు సార్ అని. అవును, గొడవ పడినాడు, చనిపోయిన వ్యక్తి ఆ ఊరోడు, చంపిన వ్యక్తి ఎవడో తెలియదు కదండి. తెలియదంటే వాడు చెప్పాడు కదా, పలానా వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారని. ఓకే. కాబట్టి ఇక్కడ మన ఇమేజ్ అని ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా ఏమిటి సూచిస్తాయంటే మన మీద నమ్మకం సూచిస్తాయి. ఒక్కడి వల్ల కాదు, అందరూ మీద నమ్మకం ఉంటేనే పోలీసింగ్ స్మూత్గా నడుస్తుంది. నమ్మకం తగ్గిపోయినప్పుడు చాలా ప్రాబ్లం. ఇది తెచ్చుకోవడం చాలా కష్టం. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అవుతారో పబ్లిక్తో రిలేషన్లో కూడా అంతకన్నా ఎక్కువ ఉండాలంటారు ప్రకాష్ గారు. లేదు టెక్నాలజీ గూగుల్తో నమ్ముతాం, ప్లస్ సీసీ కెమెరా మీద ఉంటామంటే మీకు అటువంటి పరిస్థితులకు రావు. అటువంటి దీంట్లో పబ్లిక్తో మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇమేజ్ పోతుంది అని చెప్తున్నారు. ఎక్కడ పబ్లిక్కి పోలీస్కి ఇమేజ్ పెరగాలంటే పబ్లిక్తో నిత్యం కాంటాక్ట్ అవ్వాలి, మీరు ఎవరో తెలుస్తుండాలి తప్ప, లేదు కేవలం టెక్నాలజీ మీద వాట్సాప్ మీద ఉంటాను మాత్రం మీకు రిలేషన్ దొరకదు. ప్రజలకు కూడా పోలీసు మీద నమ్మకం పోతుందంటూ చక్కగా విషయం ఇచ్చారు. ఇది ఈ వారం ప్రకాష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.